హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ముందుగా ఆర్పీ రోస్టర్ సి టు జెడ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం. ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడా నాకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. మన వీడియో కూడా చాలా హెల్ప్ అవుతుందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే కనుక చాలామంది అడిగే క్వశ్చన్ అండి ఇది. సో గుడ్లు డే బై డే పెట్టడానికి కారణం, అదేవిధంగా గుడ్డు వంకరగా రావడం, అదేవిధంగా గుడ్డు పై పెంకు మీద ఎక్కడో దగ్గర చిన్న హోల్ అనేది రావడం అనేది కోడిలో కాలుష్య లోపం ఉండడం వల్ల అండి. సో ఆ ప్రాబ్లం ఏ విధంగా క్లియర్ చేసుకోవాలంటే కనుక మనం రొటీన్గా ఫీడ్ ఇచ్చిన కొన్ని పెట్టలకి కాలుష్య ప్రాబ్లం వల్ల గుడ్లు ఈ విధంగా రావడం జరుగుతాయండి. గుడ్డు వంకరగా రావడం, లేదంటే గుడ్డు దగ్గర హోల్ రావడం, లేదంటే తోలు గుడ్డు పెట్టడం, డే బై డే గుడ్లు పెట్టడం ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. సో ఆ ప్రాబ్లం మనం క్లియర్ చేసుకోవాలంటే కనుక మన ఫామ్లో గడ్డి ఉండేది చూసుకోండి. గడ్డి అనేది ఎక్కువ ఉండేది చూసుకోవాలి. లేదనుకుంటే కనుక ఈ విధంగా మనం పాలకూర కానీ, తోటకూర కానీ తెచ్చి మన కోళ్ళ దగ్గర కట్టినట్టయితే కనుక చాలా ఇష్టంగా తింటాయండి. చాలా ఇష్టంగా తింటే వీటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. వచ్చిన పిల్ల కూడా అవుట్పుట్ చాలా హెల్తీగా వస్తుంది. పెట్టలు లేయింగ్ గుడ్లకు వచ్చిన పెట్టలు తిన్నట్టయితే కనుక. సో మీరు కూడా మీ ఫామ్లో ఎటువంటి ప్రాబ్లం ఉంటే కనుక ఇలా పాలకూర, తోటకూర తీసుకొచ్చి మనం ఫామ్లో వేసినట్లయితే కనుక కోళ్ళు చాలా అంటే చాలా ఇష్టంగా తింటాయి ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు క్లియర్గా. సో వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.